ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండి. సో ఇక్కడ ప్రాపర్టీస్, సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో అసలు బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, మామూలుగా మనం కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాము. సో ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేసరికి మెయిన్గా వచ్చి క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో మనకి దీంట్లో 4 రకాలు ఉంటాయి. నేను ఒక ఈజీ మెథడ్లో చెప్తాను మీకు. కామ్యుటేటివ్ ప్రాపర్టీ, నేను మీ టెక్స్ట్ బుక్నే ఫాలో అవుతాను. కామ్యుటేటివ్ లా ఆర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఐ థింక్ డిస్ట్రిబ్యూట్. ఓకే, ఫస్ట్ ఈ 3 ఒక సెట్ కింద చెప్తాను. దెన్ వీ కెన్ సీ. చూడండి, మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే నెగిటివ్ నెంబర్స్తో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అఫ్ కోర్స్ నేను టెక్స్ట్ బుక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక టేబుల్ ఫిల్ చేయమన్నాడు, విల్ డూ ద టేబుల్ ఆల్సో. సో క్లోజర్ ప్రాపర్టీ, ప్రతి దాంట్లో మనకి 4 ఉంటాయండి. చెప్పాను, మ్యాథ్స్ అంటేనే ఆపరేషన్స్: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. ఒక ప్లేస్ సరిపోవట్లేదు, సో నేను పేపర్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఫస్ట్ ఎడిషన్, మల్టిప్లికేషన్ రాసుకోండి, తర్వాత సబ్ట్రాక్షన్, డివిజన్ రాసుకోండి. ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఇలా రాసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో క్లోజర్ ప్రాపర్టీ నేనేం చెప్తానంటే, సపోజ్ ఒక 5 టీవీలు తీసుకోండి. 5 టీవీలకి 2 టీవీలు యాడ్ చేశారు. సో మొత్తం టీవీలే ఉన్నాయి, టీవీయే కలిపారు. ఓకే, సో 5 టీవీల నుంచి 2 టీవీలు తీసేశారు. సో మిగిలిన కూడా టీవీలే, అంతేకాని ఫ్రిడ్జ్ కానీ వేరేది రాలేదు వస్తువు. సో ఇక్కడంటే మీరు ఏదన్నా ఇంటీజర్స్ తీసుకోండి, 2 ఇంటీజర్స్ యాడ్ చేస్తే క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ చూస్తున్నాం మనం. ఓకే, సో నెగిటివ్ నెంబర్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ పాజిటివే తీసుకుందాం. 2 + 3, 2 ఇంటీజరే కదండి. నేను చెప్పాను కదా, గుర్తుంది కదా ప్లేట్స్. మనకున్న బిగ్గెస్ట్ ప్లేట్ వచ్చి ఇంటీజర్స్, దాంట్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇవన్నీ ఇంటీజర్స్లోకే వస్తాయి. సో ఇంటీజర్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లేట్ అని చెప్పారు. సో మనం తీసుకున్నది 2 and 3 ఇంటీజర్స్లో ఉంది, అది ఈక్వల్స్ టు 5. 5 కూడా ఇంటీజరే కదండి, మనకు తెలుసు కదా, 5 కూడా ఇంటీజర్లోనే వస్తుంది. 4, 5 అన్ని పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్లోకి వస్తాయి. సో ఏదన్నా 2 ఇంటీజర్స్ యాడ్ చేస్తుంటే మీకు వచ్చేది ఇంటీజరే, హోల్ నెంబర్లే వస్తాయి. హోల్ నెంబర్ అంటే ఇన్ ద సెన్స్ మీకేం ఫ్రాక్షన్స్ రావు. ఓకే, సో హోల్ నెంబర్స్ యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ వస్తాయి. హోల్ నెంబర్ ఇన్ ద సెన్స్ 0తో కాదు, జస్ట్ హోల్ నెంబర్స్. ఓకే, నాట్ ఫ్రాక్షన్స్ కాదని ఇక్కడ అర్థం. ఓకే, నెక్స్ట్ నేను -2 + 3 చేస్తున్నాను. -2 అనేది ఇంటీజరే, నెగిటివ్ ఇంటీజర్, 3 అనేది ఇంటీజరే. సో వాట్ ఈస్ -2 + 3? +1 అనేది కూడా ఇంటీజరే. ఓకే, సో ఏదైనా 2 A + B, A అండ్ ఇంటీజరే, B ఇంటీజర్ అయితే C ఆల్సో ఇంటీజరే. సో ఇది పాస్ అయిపోతుంది. నేను పాస్ అని చెప్పడానికి ఒక కలర్లో పెడతాను. ఎస్, ఇది క్లోజర్ ప్రాపర్టీ ఎడిషన్లో ఇది పాస్ అయిపోతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కొద్దాం. 2 × 3 = 6. 2 ఇంటీజరే కదండి, 3 ఇంటీజరే, 6 ఇంటీజరే. నెగిటివ్ తీసుకోండి, 2 × -3 = -6. సో 2 ఇంటీజర్, -3 ఇంటీజర్ పెద్ద ప్లేట్లో ఉంటుంది, నెగిటివ్ నెంబరు. -6 పెద్ద ప్లేట్లో ఉంటుంది. సో ఇది కూడా ఇంటీజరే. 2 ఇంటీజర్స్తో మల్టిప్లై చేస్తుంటే మీకు ఆన్సర్ ఇంటీజరే వస్తుంది. సో ఇది కూడా పాస్ అయిపోయింది, మల్టిప్లికేషన్ కూడా పాస్ అయిపోయింది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 2 - 3 -1, 5 - 2 3.
రెండు నెంబర్లు తీసుకుంటే మనకు ఒక నెంబర్ వస్తుంది. వచ్చిన ఆన్సర్ మీకు పెద్ద ప్లేట్లో కనబడుతుందా లేదా చూడాలంతే. -1 పెద్ద ప్లేట్లో కనబడుతుంది కదా, ఎస్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. 3 ఉంటుంది కదా, ఉంటుంది. సో ఇది కూడా పాస్ అయిపోయింది, సింపుల్. సబ్ట్రాక్షన్ కూడా పాస్ అయిపోయింది. కొంచెం జాగ్రత్తగా వినండి. డివిజన్. సో 10 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు 2 కనబడుతుందా? సో ఓన్లీ అదొకటి ఇక్కడ చేస్తాను చూడండి. డివిజన్ 10 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు 2. సో యా 10 ఇంటీజర్, 5 ఇంటీజర్, 2 ఇంటీజర్ కరెక్ట్ కొట్టేద్దామా? అన్ని విధాలుగా చూడాలి. 5 డివైడెడ్ బై 10 ఎంతండి? 0.5. 5 డివైడెడ్ బై 10 ఈజ్ 0.5. మీకు ఏవన్నా డెసిమల్ నెంబర్స్ ఈ ప్లేట్లో కనబడుతున్నాయా? మనం చేయలేదు. డెసిమల్ నెంబర్స్ ఇంటీజర్స్లోకి రావు. సో డివిజన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టే కదండి. మీరు 5 సబ్జెక్టులు రాస్తున్నారు. సో తెలుగులో ఫెయిల్ అయినా, ఇంగ్లీష్లో ఫెయిల్ అయినా, తక్కిన 4 పాస్ అయినా ఫైనల్గా మనం ఫెయిల్ అని అంటాం. సో ఇది పాస్ అవుతుంది కదా అని దీన్ని చూసి రాసేయకూడదు. అన్ని విధాలుగా చేయాలి. ఎట్లా చేసినా కూడా అది మనకి బిగ్ ప్లేట్లో కనబడాలి. కనబడితేనే అది టెస్ట్ పాస్ అయినట్టు. సో ఇక్కడ మనకి డివిజన్స్లో ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? 2 డివైడెడ్ బై ఏదో నెంబర్ తీసుకోండి, లేదంటే 5 తీసుకుందాం. 5 డివైడెడ్ బై 10 ఈక్వల్స్ టు 0.5. అది మనకి పాస్ అవ్వట్లేదు. సో క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ అది మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇక్కడ రాంగ్ మార్క్ పెట్టుకోండి, అంటే అది అవ్వదు. క్లియర్? సో చూడండి 3 టిక్ మార్కులు వచ్చినాయి, ఒక దాంట్లో పోయింది. ఎందుకంటే నేను ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అనేది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ కామ్యుటేటివ్ లా. ఇక్కడ నుంచి పై దాని నుంచి కొంచెం డిఫరెంట్ అవుతుంది. ఏదో నెంబర్ తీసుకోండి. 2 + 3 ఎంత? 5. దీన్ని తిరగేస్తున్నా. 3 + 2 తిరగేటువంటి ఇన్ ద సెన్స్ ప్లేసెస్ మారుస్తున్నాను. 5 కదండి. సో a + b ఈక్వల్స్ టు b + a. మీరు పాజిటివ్ తీసుకుంటే ఈజీగా గుర్తుండిపోద్ది. నెగిటివ్ తీసుకున్నా కూడా సేమే. సపోజ్ ఇక్కడ రాస్తాను చూడండి. -2 + 3 ఎంతండి? 1. 3 + -2 అంటే ఇక్కడ -2, 3 మన నెంబర్లో వచ్చి -2, 3 ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. -2 + 3 1 వచ్చింది. 3 + -2 మైనస్ కదండి, 1 వచ్చింది. మీరు ఎలా చేసినా 1 వస్తుంది. సో ఇది నెగిటివ్ ఉంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. సో గుర్తు పెట్టుకోవడానికి ఎనీ పాజిటివ్ నెంబర్స్, చిన్న నెంబర్స్ తీసుకోండి. సో ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోకుండా ఓన్లీ ఇది గుర్తు పెట్టుకోవడానికి మన టెక్స్ట్ బుక్లో కూడా ఫిల్ చేద్దాం. సో ఎస్ పాస్ అయిందా లేదా? పాస్ అయిపోయింది. మల్టిప్లికేషన్ కొద్దాం. 2 × 3 ఈక్వల్స్ టు 3 × 2. ఇది 6, ఇది 6. ఈవెన్ నెగిటివ్ తీసుకున్నా అంతే కదండి. 2 × -3 ఈక్వల్స్ టు -6. 3 × -2 ఈక్వల్స్ టు -6. సో 2 ఆన్సర్లు మ్యాచ్ అవ్వాలి. కామ్యుటేటివ్ లాలో 2 ఆన్సర్స్ మ్యాచ్ అవ్వాలి. సో క్లోజర్లో మ్యాచ్ అవ్వక్కర్లేదు. ఒక ఇంటీజరా కాదా, అంతే. సో ఎస్ ఇది కూడా పాస్ అయిపోయింది. ఓకే, ఎడిషన్, మల్టిప్లికేషన్ చాలా ఫ్రెండ్లీ అండి. అన్నిటికీ యాక్సెప్ట్ అయిపోతుంటుంది. కొంచెం ప్రాబ్లం వచ్చేదల్లా సబ్ట్రాక్షన్, డివిజనే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాము. 3 చిన్న నెంబర్లే తీసుకోండి. 3 - 2 ఎంత? 1. 2 - 3 ఎంత? -1 వచ్చేసింది. చూసారా? 3 - 2 ఇక్కడ చేస్తాను చూడండి. 3 - 2 3 పాజిటివ్, నెగిటివ్ 1. 2 - 3 పెద్దదాని ముందు సైన్ నెగిటివ్, -1. పాస్ అయిందా? నో, ఫెయిల్. ఓకే, నెక్స్ట్ డివిజన్. డివిజన్ కూడా చెప్తామండి. సో 10 డివైడెడ్ బై 5
is equals to 2, whereas 5 divided by 10 is 0.5. అవుతుందండి? 0.5 ఈక్వల్ కాదు. సో ఇది సాటిస్ఫై చేయట్లేదు. సో కమ్యూటేటివ్ లా డివిజన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో కాంపిటేటివ్ మల్టిప్లికేషన్కి ఎడిషన్కి అన్నీ పాస్ అయిపోతాయండి. ఓన్లీ కొంచెం చూసుకోవాల్సింది డివిజన్స్కి సబ్ట్రాక్షన్స్కి. సో సబ్ట్రాక్షన్ ఇది ఒకటే పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అసోసియేటివ్ లా. దీంట్లో మనం 3 లెక్చర్స్ 3 నెంబర్స్ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, నేను చిన్న నెంబర్లో తీసుకుంటాను. 2 + 3 + 4. ఫస్ట్ నేను 2 + 3ని యాడ్ చేసి 4ని యాడ్ చేస్తాను. 5 + 4 ఎంతండి? 9. నెక్స్ట్ ఎప్పుడైనా సరే బ్రాకెట్లో అన్నది ఫస్ట్ చేయాలండి. ఎప్పుడైనా మనం సింప్లిఫై చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సాల్వ్ బ్రాకెట్స్. మనం వీఆర్ గోయింగ్ టు లర్న్ బాడీమోస్ రూల్స్ ఆల్సో. సేమే కదండి. సో ముందు రెండింటిని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి థర్డ్ కలిపినా, లేదంటే ఫస్ట్ లాస్ట్ 2 యాడ్ చేసి వచ్చిన దానికి ఫస్ట్ కలిపినా మనకి ఆన్సర్ సేమే వస్తుంది. సో దీన్ని ఎట్లా రాస్తామంటే a + b + c is equals to a + b + c. సేమ్ వచ్చిందంటే వాట్ డస్ ఇట్ మీన్? అది పాస్ అయిపోయింది. సో అసోసియేటివ్ లా కూడా ఎడిషన్లో పాస్ అయిపోతుంది. a + b + c ఈక్వల్స్ టు a + b + c. నేను నీట్గా అది షీట్ ఇస్తానండి, డోంట్ వరీ, జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ యాడ్ చేసి వచ్చిన ఆన్సర్కి లాస్ట్ కలిపిన, లాస్ట్ 2 యాడ్ చేసి వచ్చిన దానికి ఫస్ట్ కలిపిన మనకి ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఓకే 2 × 3 × 4. ఫస్ట్ 2 × 3 మల్టిప్లై చేస్తున్నా. 6 × 4 24. నెక్స్ట్ 3 × 4 ఫస్ట్ మల్టిప్లై చేస్తా. 2 × 12 24 కదండి. సో ఆన్సర్ సేమ్ వచ్చింది కదా. సో పాస్ చేసేద్దామా? సో అసోసియేటివ్ లా అండర్ ఎడిషన్ ఎస్. ఓకే, ఇట్ సాటిస్ఫైస్. అండ్ మల్టిప్లికేషన్ ఎస్. నా చూద్దాం సబ్ట్రాక్షన్లో పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చూద్దాము. ఒక పెద్ద నెంబర్తో స్టార్ట్ చేద్దాము. 4 - 3 - 2. ఓకే, ఫస్ట్ రెండింటికి బ్రాకెట్ పెట్టండి. మళ్ళా సేమ్ నెంబర్స్ రాద్దాము. ఈసారి లాస్ట్ రెండింటికి బ్రాకెట్ పెట్టండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రాకెట్స్లో ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేయాలి. 4లో నుంచి 3 తీస్తే 1 - 2 -1. ఓకే, 4ని టచ్ చేయొద్దు, ఫస్ట్ బ్రాకెట్లో తీసేద్దాము. 3లో నుంచి 2 తీస్తే 1, 4లో నుంచి 1 తీస్తే సేమ్ వచ్చినాయండి. రాలేదు, చెప్పాను కదా. అందుకే నేను ఫస్ట్ ఎడిషన్ మల్టిప్లికేషన్ రాశాను, తర్వాత డివిజన్ సబ్ట్రాక్షన్. సో అసోసియేటివ్ లా వచ్చి సబ్ట్రాక్షన్లో ఫెయిల్, సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ లాస్ట్ వన్ డివిజన్కి వద్దాం, ఈజీగా ఉండేలా చూస్తాను. 20 / 4 / 2. ఓకే, సేమ్ రాద్దాము. 20 / 4 / 2. ఓకే, ఫస్ట్ దీన్ని బ్రాకెట్ పెడదాము, దీన్ని బ్రాకెట్ పెడదాం. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. 5 / 2. ఇక్కడ 20 / 2. ఓకే, మీకు 5 / 2 2.5 వస్తుంది, ఇది 10 వస్తుంది. ఈ ఆన్సర్ కాదు మనకు ఇంపార్టెంట్, రెండు ఈక్వల్ వచ్చినాయా లేదా. 5 / 2 is not equal to 20 / 2. సో ఆబ్వియస్లీ మనం అనుకున్నది అయింది, అది సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి, ఎడిషన్ మల్టిప్లికేషన్ అన్నీ పాస్ అయిపోతుంది. సో సబ్ట్రాక్షన్ డివిజన్ ఎక్సెప్ట్ క్లోజర్లా అన్నీ ఫెయిల్ అయిపోతుంది. ఒక్క క్లోజర్లా స్పెషల్గా గుర్తుపెట్టుకోండి. మనకి
ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్, ఇన్వర్స్ అవన్నీ ఉన్నాయి. సో అవి సెపరేట్గా చెప్తారు. ఇది ఒక సెట్ కింద గుర్తుపెట్టుకోండి, అదొక సెట్ కింద గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ టు డిస్ట్రిబ్యూటివ్ లా. క్లియర్? సో నేను పేపర్ ఇన్సర్ట్ చేస్తాను కదా, దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈవెన్ మనం టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా చేద్దాము. A times B plus C. A times B plus C ఈక్వల్స్ టు, చూడండి, ఏని బీతో మల్టిప్లై చేస్తాము, ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్, ఏని సితో కూడా మల్టిప్లై చేస్తాం. సో నెంబర్స్తో చూద్దాం, ఇది ఒకటా కాదా. సో మనకు నచ్చిన నెంబర్ తీసుకుందాం. 4 times 3 plus 2. సో 4 times 3 అంటే బ్రాకెట్లో ఉన్నది ఒక్కొక్కటి విడదీసి మనం మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ సైన్. ఓకే, మనకి ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ 20 వచ్చింది. ఇక్కడ చూద్దాం. 5 3 plus 2 5. 4 times 5 20. ఈక్వలే కదండి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు ఇటు నుంచి ఇటు కూడా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఎట్లాగంటే, సపోజ్ వాడు మీకు ఇచ్చాడు 3 times 5 plus 3 times 2. సింప్లిఫై. ఓకే, సింప్లిఫై చేయండి. మీరు ఏ లా యూజ్ చేస్తున్నారో కూడా చెప్పండి. సో ఇది ఆన్సర్ అండి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో 3ని బయటకు తెచ్చేద్దాం. ఓకే, టైమ్స్. చూడండి, 15 ఇక్కడ ఉంటుంది. 5 3s are 15, 3 2s are 6. Right? Yeah. Okay. So 15 plus 6. 21. చూడండి, 3 times 5 plus 2. So 3 times 5 plus 3 times 2. 15 plus 6, which equals to 21. So what we question lo elagistadu, 3 times 5 plus 3 times 2. Simplify cheyandi. ఏ లా యూస్ చేస్తున్నారో కూడా. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఈడు ఆన్సర్ ఇచ్చాడు. సో 3 times 5 plus 2. 3 times 7, 21. మనం ఏం యూజ్ చేస్తున్నాం? డిస్ట్రిబ్యూటివ్ లాని యూజ్ చేసి మనం దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఎడిటివ్ ఐడెంటిటీ, ఓకే. సో ఐడెంటిటీ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో దాని ఐడెంటిటీ మారకూడదు. ఏదన్నా చేయండి, దాని ఐడెంటిటీ మారకూడదు. సో అండ్ ఎడిషన్ 3 ప్లస్ మీరు ఏదైనా యాడ్ చేయండి, నేను 3 కిందే ఉంటాను, నేను నా ఐడెంటిటీని మార్చుకోను. -3, నేను నా ఐడెంటిటీ మార్చుకోను. ఏం యాడ్ చేయాలండి? 0. పెద్దగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎడిటివ్ ఐడెంటిటీ 0. ఎడిషన్ చేస్తే దాని ఐడెంటిటీ మారకూడదు. ఏ నెంబర్ని యాడ్ చేస్తే ఆ వాల్యూ మారదు. 0నే కదండి. దట్ ఈస్ ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మీరేమన్నా చేసుకోండి, నేను మారను. ఏమన్నా చేసుకోండి, నా వాల్యూ మారకూడదు. సో ఏం చేయండి, 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు కదా. 1తో
మల్టిప్లై చేస్తే వాల్యూ మారదు కదా. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూ, దాని ఐడెంటిటీ మారదో అదే మల్టిప్లేటివ్ ఐడెంటిటీ. ఓకే, గుర్తుపెట్టుకోండి. 3 times 1 equals to 3. 1 times 3, sorry, negative 3 times 1 equals to negative 3. Next, inverse. 3నే తీసుకోండి, ఏదన్నా యాడ్ చేయండి, నేను 0 అయిపోతాను. అదే ఐడెంటిటీ కోల్పోదు, ఇన్వర్స్ అయిపోతుంది, కంప్లీట్గా 0 అయిపోతుంది. మీరు ఏదైనా యాడ్ చేయండి, నేను 0 అయిపోవాలి. ఏం యాడ్ చేద్దామండి? 3కి ఏం యాడ్ చేస్తే 0 అయిపోతుంది? నెగిటివ్ 3. నెగిటివ్ 3 తీసుకున్నాను, ఏం యాడ్ చేయండి 0 అయిపోవటానికి? పాజిటివ్ 3. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇన్వర్స్ అంటే 0 రావాలి నా ఆన్సర్. ఎడిటివ్ ఏదైనా యాడ్ చేస్తే 0 రావాలి. సో వాట్ ఎవర్ ద నెంబర్ ద గివెన్, వాళ్ళు ఏ నెంబర్ ఇస్తారో సింప్లీగా దాని ఆపోజిట్ సైడ్తో సేమ్ నెంబర్ రాయటమే. ఓకే, సపోజ్ -5 ఇచ్చారు, వాట్ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ అంటున్నారు. సో ఏం చేస్తారు? 5 రాసేయండి, ఆపోజిట్ సైడ్ +5. -5 ప్లస్ +5 ఈక్వల్స్ టు 0. ఇన్ కేస్ వాళ్ళు +7 ఇచ్చారు, మీరు -7 రాయండి. సేమ్ నెంబర్ విత్ ఆపోజిట్ సైన్, దట్స్ ఆల్. సేమ్ నెంబర్ విత్ ఆపోజిట్ సైడ్. ఒక 10 సార్లు రాసుకోండి. ఎడిటివ్ ఇన్వర్స్, సేమ్ నెంబర్ విత్ ఆపోజిట్ సైన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎడిటివ్ ఇన్వర్స్. మల్టిప్లేటివ్ ఇన్వర్స్ గురించి చెప్తాను. అదేంటి, నేను 0 అవను, నేను 1 అవుతాను అంటుంది. నన్ను ఏదన్నా చేసుకోండి, నా ఆన్సర్ 1 అవ్వాలి. ఇక్కడ ఓకే, సో ఇది ఎక్స్ప్లెనేషన్ పార్టే కాబట్టి నేను ఇక్కడ నీట్గా రాయట్లేదండి. సో మీకు పేపర్ ఇన్సర్ట్ చేస్తాను కాబట్టి ప్లీజ్ అక్కడ కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఏదన్నా అవ్వండి, ఏదన్నా చేయండి, నేను మాత్రం 1 అయిపోవాలి. సో 3కి ఏం చేస్తే 1 అవుతుందండి? 3 క్యాన్సిల్ అయిపోతాయి కదా. రెసిప్రోకల్, ఇక్కడ మనం సైన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎడిషన్కి మల్టిప్లికేషన్కి, కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీ. సేమ్ నెంబర్, ఓకే, సేమ్ సైన్ బట్ రెసిప్రోకల్. ఇక్కడ 3 ఉంటే 3 పెట్టండి కదా, రెసిప్రోకల్ తిరగదిప్పేయండి. ఓకే, సపోజ్ -5 ఏం చేయను నేను? -5 కాబట్టి -1/5తోనే మల్టిప్లై చేయాలి. సో దట్ నా ఆన్సర్ 1 అవుతుంది. ఇక్కడ సైన్ మార్చొద్దు, మల్టిప్లికేషన్లో సైన్ మార్చొద్దు, ఎడిషన్లో సైన్ మారుస్తాము, సేమ్ నెంబర్ రాస్తాము. ఇన్ ఎడిషన్, ఎడిటివ్ ఇన్వర్స్లో విత్ సేమ్ నెంబర్ విత్ ఆపోజిట్ సైన్. హియర్ సేమ్ సైన్ రెసిప్రోకల్. 2 points, సేమ్ సైన్ రెసిప్రోకల్. లేకపోతే అలా గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ నేను ఏం చేస్తే 0 అయిపోతాను, అది ఎడిటివ్ ఇన్వర్స్. మల్టిప్లేటివ్ ఇన్వర్స్ నేను ఏం చేస్తే 1 వస్తాను. ఓకే, సో నెగిటివ్ ఇస్తే నెగిటివ్ సైన్ వస్తే, పాజిటివ్ ఇస్తే పాజిటివ్ సైన్, సింప్లీ రెసిప్రోకల్. సపోజ్ వాడు అడిగాడు -1/7 వాట్ ఈస్ ద మల్టిప్లేటివ్ ఇన్వర్స్. సో ఏం చేయండి, నేను ఏం చేస్తే నాకు 1 వస్తుంది? ఇక నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ సైనే 7తో మల్టిప్లై చేస్తాను. సేమ్ సైన్, నెగిటివ్ టైమ్స్ నెగిటివ్, 1 times 1, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ 1. సో మల్టిప్లేటివ్లో సైన్ చేంజ్ చేయొద్దు, రెసిప్రోకల్ రాయండి. ఎడిషన్లో సైన్ చేంజ్ చేసి సేమ్ నెంబర్ రాయండి. ఇక్కడ నెంబర్ మారుతుందండి, తిరగబడుతుంది, అక్కడ నెంబర్ సేమ్గా ఉంటుంది. ఇక్కడే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారండి. సో నేను చెప్పిన విధంగా ఆలోచించండి. ఎడిటివ్ అంటే నేను 0 అయిపోవాలి, ఏం యాడ్ చేస్తే 0 అయిపోతాను, సేమ్ నెంబర్ విత్ ఆపోజిట్ సైన్. మల్టిప్లేటివ్లో ఏం చేస్తే నేను 1 అవ్వాలి, సో సేమ్ సైన్, వాడు ఏం సైన్ ఇస్తాడు అదే రెసిప్రోకల్. ఇది తెలిస్తే మీకు సింపుల్గా చాలా ఆన్సర్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకే.